హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు తెలుగు తడక. ఈరోజు వీడియోలో చాలా తక్కువ టైంలో హెల్తీగా టేస్టీగా ఈ పొడిలాడే క్యారెట్ రైస్ని చూపిస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇలా లంచ్ బాక్స్కి మీరు ప్యాక్ చేసేవచ్చు. పిల్లలకి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా కుక్కర్లో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో దాల్చిన చెక్క చిన్న ముక్క, 2 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, 2 ఎండుమిరపకాయలు, ఇక్కడ కొద్దిగా మిరియాలను, 2 యాలకులు కొంచెం క్రష్ చేసుకొని కచ్చపచ్చగా దంచుకొని వేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇవి జస్ట్ ఒక 10 సెకండ్స్ ఇలా వేగిన తర్వాత ఇందులో 2 పచ్చిమిరపకాయలు వేసుకొని తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా ఇలా కట్ చేసుకొని పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు సన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. ఇవి కొద్దిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత చూడండి, ఇలా కొద్దిగా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. నేను ముందు ఈ జీడిపప్పు పలుకులు వేయడం మర్చిపోయాను. మనం క్యారెట్లు ఉల్లిపాయలు వేసుకునే ముందు ఈ జీడిపప్పులు కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తురిమిన క్యారెట్ కొద్దిగా నేను వేస్తున్నాను. ఇది ఆప్షనల్. మొత్తం తురిమిన క్యారెట్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ముక్కలుగా అయినా వేసుకోవచ్చు. ఇలా కొద్దిగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. బాస్మతి రైస్ అయినా లేదా నార్మల్గా మనం రైస్ కోసం వాడే రైస్ అయినా వేసుకోవచ్చు. ఒకసారి రైస్ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకొని ఇందులో 1 కప్పు రైస్కి 1.5 కప్పులు నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసుకున్నాక రుచికి తగినంత ఉప్పు వేయండి. 1 టీ స్పూన్ ఉప్పు అయితే సరిపోతుంది. తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పు కారం సరిపోతుందా లేదని. తర్వాత కుక్కర్ మూత పెట్టి కుక్కర్ విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వస్తే సరిపోతాయి. తర్వాత వెంటనే కుక్కర్ మూత తీయకుండా చల్లగా అవనివ్వాలి. ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు అలా చల్లారనివ్వాలి. తర్వాత మనం మూత తీసుకుంటే మనకి చాలా గుమగుమలాడే క్యారెట్ రైస్ చాలా పొడిలాడుతూ చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. లంచ్ బాక్స్కి ఈజీగా ఇలా చేసి పెట్టచ్చు. రైతాతో పాటు ఇలా రైస్ ఇస్తే హ్యాపీగా తినేస్తారు పిల్లలు. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.